సో వెల్కమ్ బ్యాక్ టు ద చార్వీ చామ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మ్యాంగో పికిల్ అనేది పెడుతున్నాం. సో ముందుగా మ్యాంగో పికిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. మ్యాంగోస్, ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతుపిండి, నూనె, అట్లానే కొన్ని మెంతులు. ఇంకా కావాల్స్తే వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం తీసుకోవచ్చు పికిల్స్లో అయితే. ముందుగా పికిల్స్ అనేది మ్యాంగో అనేది శుభ్రంగా వాష్ చేసుకొని దాని పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. మ్యాంగోస్ తీసుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు చూడాల్సింది కాయ అనేది గట్టిగా ఉందా లేదా అని మాత్రం చూసుకోండి. కొంచెం రసంగా ఉన్నా సరే ఆ కాయ అనేది పాడైపోతుంది. సో కాయ అనేది మెత్తగా అనేది అసలు ఉండకూడదు, చాలా అంటే చాలా గట్టిగా ఉండాలి. ఆ గట్టిగా ఉన్నదాన్ని అట్లనే కట్ చేసుకొని అవి ఇంటికి తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మ్యాంగోస్ని ఇట్లాగా కొలుచుకోవాలి. మీరు దేంతో అయినా కొలుచుకోవచ్చు, మీరు గ్లాస్ కానీ లోటా కానీ ఏదైనా కొలుచుకోవచ్చు. దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలి. సో ఇక్కడైతే మా మమ్మీ అయితే ఇక్కడ 2 ట్రిప్స్ కింద వేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ కప్పుతో 6 కప్స్ అనేవి మ్యాంగోస్ అనేవి తీసుకున్నారు. దానికి తగ్గట్టు 1 కప్ అనేది కారం వేశారు. అట్లాగే 1/2 కప్ అనేది సాల్ట్ అనేది వేశారు. మళ్ళీ దాంట్లోనే 1/2 మెంతుపిండి, ఆవు పిండి కూడా వేశారు. దానికి ఫుల్గా తగ్గట్టు ఆయిల్ కూడా వేశారు. 1.5 కప్ అనేది ఆయిల్ అనేది వేశారు. ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అనేది ఎక్కువ ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువ లేకపోతే కూడా ముక్క అనేది పాడైపోతుందంట. సో అందుకోసం అని చెప్పి ఆయిల్ కూడా ఎక్కువే తీసుకోవాలి. సో దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకుంటున్నారు అనమాట. బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కలిసేలాగా ముక్కకి ఇదంతా ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ అట్లానే ఇది 3 days అయిన తర్వాత మళ్ళీ ముక్క అనేది తీసి దానికి మొత్తం అంతా పట్టిందా లేదా అని కూడా చూసుకోవాలంట. సో ఇట్లాగా డబ్బాలు అయితే మళ్ళీ దాని కింద కొంచెం ఆయిల్ అనేది వేసి ఆ పీసెస్ అనేది కూడా ఇందులోకి అయితే షిఫ్ట్ చేశారు మా మమ్మీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ట్రిప్ కింద మళ్ళీ 8 కప్స్ అనేవి వచ్చింది. దానికోసం సెకండ్ టైం తీసుకున్నప్పుడు మా మమ్మీకి దాంట్లో 8 కప్స్ అనేవి వచ్చింది మ్యాంగోస్ అనేవి. 8 కప్స్కి అయితే 1.5 కారం అనేది వేశారు. అట్లానే 1/2 అనేది సాల్ట్ వేశారు. ఫుల్ కప్ ఆఫ్ ఆవు పిండి, మెంతిపిండి కూడా వేశారు. అండ్ 2 కప్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేశారు. అండ్ కొన్ని మెంతులు కూడా వేశారు. ముందు దాంట్లో కూడా చాలా మెంతులు అనేవి వేశారు. సో అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి బాగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ పట్టిన తర్వాత అట్లానే సాల్ట్ అండ్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే సాల్ట్ తక్కువైనా సరే, ఆయిల్ తక్కువైనా సరే ముక్క అనేది పాడైపోతుంది. వితిన్ మనకి 5 daysలోనే తెలిసిపోతుంది. కొన్ని అయితే 10 daysలోకి తెలుస్తుంది. సో ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో అయితే చూసుకుండేలా చూసుకోండి. బాగా ఎక్కువ స్పైస్ తిన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్పైసీ వేసుకోవచ్చు. కానీ తక్కువ స్పైస్ తిన్న వాళ్ళు కూడా కానీ ముక్కకి తగ్గట్టు మటుకు స్పైసీనెస్ కూడా వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసుకొని చక్కగా 3 days తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.